మా పాపకు చూపు లేదని తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డాం. ఎలా బతుకుతుందని బాధపడిని రోజు లేదు. కానీ మా అమ్మాయి ప్రపంచ కప్ గెలవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నామంటున్నారు కరుణకుమారి తల్లిదండ్రులు. అందులో మహిళల T20 వరల్డ్ కప్లో భారత్ జగజ్జేతగా నిలవడంలో విశాఖకు చెందిన పేద గిరిజన బాలిక కరుణకుమారి కీలక పాత్ర పోషించింది. తమ కుమార్తెకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. కోచ్ రవికుమార్ కారణంగానే తమ కుమార్తె కరుణకుమారి క్రికెట్లో రాణిస్తోందని, అందుకు ఆయనకు రుణపడి ఉంటామంటున్నారు కరుణకుమారి తల్లిదండ్రులు. కరుణకుమారి ప్రస్థానం వారి మాటల్లోనే చూద్దాం. నవంబర్ 23న శ్రీలంక కొలంబో రాజధాని వేదికగా జరిగిన అందమైన వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి భారత్ అద్భుత విజయాన్ని నిలుచుకోవడం జరిగింది. నేపాల్పై అంద మహిళల క్రికెట్ టోర్నీ ఏదైతే జరిగిందో అద్భుత విజయం ద్వారా వరల్డ్ కప్ను అయితే కైవసం చేసుకుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో ఓవరాల్ టోర్నీలో కూడా భారతదేశ తరపున అద్భుత ఆట తీరు ప్రదర్శించిన పాడేరు పంటమామిడి ప్రాంతానికి చెందిన కరుణకుమారి ఈ అమ్మాయి అద్భుత ప్రదర్శన అటు టోర్నీ ఓవరాల్గా నడిచింది. ఫైనల్లో కూడా 43 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర వహించింది. ప్రస్తుతం అల్లూరు జిల్లా పాడేరు మండలం సంబంధించిన వంటల మామిడి ఏదైతే ఉందో వాళ్ళ గృహానికి రావడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక కథనం ద్వారా చూపిద్దాం. నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది. సో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు, గతంలో అమ్మాయి లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, సో ఆయన మాటలు అడుగు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది అసలు కరుణకుమారి చిన్నప్పటి నుంచి క్రికెట్ మీద ఆసక్తి ఉండేదా? అసలు చిన్నప్పుడే ఆ పాపకి చూపు ఉండదని మీకు ఎప్పుడు తెలిసింది? పాపకి చూపు కనబడదనేసి 2 సంవత్సరాల వయసులో తెలిసింది సార్. ఎందుకంటే మరి ఏదైనా మనం పట్టిస్తే మరి పక్కకి మరి అందుకోవడం పెట్టి పాపకి చూపు కనబడదనేసి మాకు తెలిసింది సార్. అప్పుడు తెలిసిన తర్వాత పాపకి ఇలా పట్టుంటే బాగుండదు, ఒకవేళ చూపు వస్తుంది కూడా అనేసి మేము నాటు వైద్యుల దగ్గర కానీ అందరి దగ్గర కానీ మేము చూపించడం కూడా జరిగింది. ఎవరు కూడా చేస్తాము చూస్తామని చూసినారు కానీ చేసినారు కానీ ఎవరు కూడా పాపకి మరి చూపు రావడానికి ఇది చేయలేదు సార్. ఆ పిల్లలతో పాటు మరి గవర్నమెంట్కి మరి గుర్తింపులాగానైనా పాపకు కూడా జాయిన్ చేద్దాం అనేసి మేము పాప కూడా జాయిన్ చేయడం అయింది సార్. 2 క్లాసు పూర్తి చేశారు సార్. పూర్తి చేసిన తర్వాత మీ పాప వాళ్ళకి మరి వేరే హాస్టల్కి జాయిన్ చేయాలి, 5th వరకు ఉంది కదా, 5th పూర్తి అయిపోయింది, వేరే హాస్టల్కి జాయిన్ చేయండి అనేసి చదువుకున్న సర్టిఫికెట్లు ఇచ్చేసారు సార్. మరి కంటి చూపు కనబడదు కదా అనేసి జాయిన్ చేసుకోలేదు అనేసి. తిండి కూడా పాప గురించి మేము ఆలోచిస్తే తిండి కూడా తినడానికి ఇష్టం పుట్టేది కాదు సార్. అలాగ పాప గురించి చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. ఆడేదట సార్ సరదాగా, అలాగా ఆడుకొని అలాగా నేర్చుకున్నదట సార్. అంటే ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు చాలా ఆనందంగానే ఉంది సార్. ఇప్పుడు వరల్డ్ కప్ గెలుచుకున్నదంటే మరి మాకు అంతకంటే ఇంకా మించి మాకు ఆనందించాలి సార్. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీరు నమ్మారా? పాప వెళ్ళింది, పాప గెలిచింది, మంచి కీలక భూమి ఈ మ్యాచ్లో వహించింది మీకు ఎవరైనా చెప్పినప్పుడు మీరు నమ్మారా? అసలు ఊహించారా? అసలు మేమైతే నమ్మలేదు సార్, ఊహించడం కూడా లేదు సార్. ఇప్పుడు చిన్నప్పుడు బాధపడిన వాడిని సార్, ఇప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నాను సార్. వాళ్ళ మదర్ ఉన్నారు మనతో పాటు. సో ఎలా ఉంది అంటే కరుణకుమారి చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? ఆ తల్లిగా ఆ పాపను పెంచాలంటే చాలా కష్టమైన అనుభవాలు ఉంటాయి. సో ఎలా పెంచారు, ఎలా చదువుకుంది, ఈరోజు ప్రపంచం కూడా గుర్తింపే స్థాయి కూడా పాప రావడం జరిగింది, ఎలా ఉంది? కాకపోతే చిన్నప్పుడు మరి మేము చాలా బాధపడేవాళ్ళము. మాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. అంటే మేము కూడా ఎప్పుడు ఊహించలేదు మా పాప ఇలా ఈ స్థాయిలో వస్తుందని. ఆనాడు మేము ఢిల్లీ తీసుకెళ్తున్నాం అన్నప్పుడు కూడా మా ఆయన గారు ఒప్పుకోలేదండి. అంటే మేము పాపను పంపించాము అంత దూరము, అది చూస్తే అన్ని తెలుగు లేని ఏరియా, మా పాపని పంపించామన్నప్పుడు అజయ్ సార్ కూడా నాకు చాలా సార్లు అడిగారు సార్, మీ ఆయన్ని ఒప్పించమ్మా పాపని పంపిద్దామనేసి. ఆ సార్ వాళ్ళు చాలా సార్లు మాకు అడిగారు. అడిగిన తర్వాత మేము మరి మా ఆయనకి నేనే మళ్ళా ఒప్పించాను సార్. ఎందుకంటే పాప ఆడుకుంటున్నది కాబట్టి వెళ్ళినయ్యి, మరి అందరు ఆడపిల్లలే కదా, మరి చక్కగా చూసుకుంటారు కదా గవర్నమెంట్ అనేసి మళ్ళీ నేను చెప్తే మా ఆయన ఒప్పుకున్నారు సార్. అప్పుడు మేము అక్కడ వెళ్ళి గెలిచిందని అనగానే మాకు చాలా సంతోషం ఇచ్చింది. మా ఇంట్లో కుటుంబం అందరూ సంతోషంగా ఉన్నాము. ఎలా పెంచారు, ఎలా చదువుకుంది, ఈరోజు ప్రపంచం కూడా గుర్తింపే స్థాయి కూడా పాప రావడం జరిగింది, ఎలా ఉంది? నాకైతే ఇక్కడ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది సార్.
ఈరోజు ప్రపంచం గర్వించే స్థాయికి వరల్డ్ కప్ గెలవడం కూడా అది ఎలాగా క్రికెట్ ఆసక్తి ఎలా కలిగింది? ఇప్పుడు చూపు కనబడదు, ఆ సౌండ్తో ఆడాలి. సో అమ్మాయి ఆ తత్వం, పోటీ తత్వం ఎలా ఉండేది? మరి అది స్కూల్లో జాయిన్ చేసినప్పుడే మరి పిల్లలతో అలాగా ఆడుకొని మాకు అప్పుడు పాప పేరు చెప్పలేదు సార్. అందుకే మేము ఏ మీడియాలో కూడా ఆ సార్ని మరి మేము చెప్పుకోలేదు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి డోలా వీరాంజనేయ ఇది కూడా స్వయాన్ని వెంటనే పాపని ఒక అభినందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇన్ఛార్జ్ మంత్రి గారు. సో ఎలా ఉంది ఇవన్నీ తెలిసిన తర్వాత? ఒక మారుమూల గ్రామం, ఇట్లాంటి గ్రామం నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. మీ తల్లిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పుడు బాధపడ్డారు చిన్నప్పుడు స్కూల్లో ఎట్లాంటి అనుభవాలు, సో ఇప్పుడు ఎంత స్థాయికి వచ్చిందో మీరు ఎలా ఉంది? మాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. అంటే చిన్నప్పుడు అంత నేనైతే బాధపడ్డానా అంతే సంతోషిస్తున్నాను సార్. ఎందుకంటే మా పాప ఈ స్థాయిలో రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మేము అక్కడ వెళ్ళి గెలిచిందని మరి వినగానే మాకు చాలా సంతోషం ఇచ్చింది. మా ఇంట్లో కుటుంబం అందరూ సంతోషంగా ఉన్నాము. మరి ఊర్లో వాళ్ళందరూ, ఎందుకంటే మా రాష్ట్రానికి, మా దేశానికి, మా జిల్లాకి అంతలోకి పేరు తెచ్చింది కదా. మారుమూల గ్రామం అయినా మరి పేదంటి పాప అయినా అనేసి చాలా అందరూ గౌరవిస్తున్నారు సార్ పాపని. మాకైతే చాలా సంతోషంగా. ఈజీగా అందుకోవచ్చు. సంకల్పం అంటే ఎంత స్థాయిగానే ముందుకు వెళ్ళొచ్చని చెప్పేసి ఒక ఉదాహరణగా కరుణకుమారి నిలవడం జరిగింది. తన యొక్క అంధత్వాన్ని, అంటే తన జీవితంలో ఎన్నో స్ట్రగుల్ చూసింది, కానీ అట్లాంటి స్ట్రగుల్ నుంచి మంచి పోరాడి ఈరోజు ప్రపంచం కూడా భారతదేశంతో పాటు ప్రపంచంలో అందరూ గుర్తించే స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక మారుమూల ప్రాంతం నుండి మన రాష్ట్రం, మన దేశం ప్రపంచంలో మా పాపకి ఎంత గుర్తింపు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి కూడా వారి తల్లిదండ్రులు కూడా మనతో పాటు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, అల్లూరు జిల్లా నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.